గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురై మౌనంగా ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా కీలక బాధ్యతలు నిర్వహించడం, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడటం వంటి వ్యవహారాలతో జగన్కు విరోధిగా మారిన సంగతి తెలిసిందే. జగన్కి ఆయన వ్యక్తిగత వైరం ఏమీ లేకపోయినా చంద్రబాబు అనుకూల అధికారి అన్న ఒక్క కారణంతో జగన్కి విరోధిగా మారి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో వైసీపీ ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావుపై అనేక విధాలుగా జగన్ రెడ్డి కక్ష తీర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు న్యాయస్థానంలో అలుపెరుగని పోరాటం చేసి చివరగా రిటైర్ అయ్యే రోజు ఉదయం బాధ్యతలు చేపట్టి సాయంత్రం పదవీ విరమణ పొందడం వంటివన్నీ ఏబి వెంకటేశ్వరరావులో మరింత కసిని పెంచాయని చెప్పొచ్చు. అలాని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకి ఏదైనా బాధ్యతలు అప్పచెప్పారా అంటే అదీ లేదు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెబుతారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మేరకు జగన్ను ఉద్దేశిస్తూ ఏబి వెంకటేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ సోషల్ మీడియా అరెస్టులకు అంశంపై స్పందిస్తూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారని, ఈ అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు 3 రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు నిరంతరం సీఎం సచివాలయంలో తిష్టవేసి ఉంటున్నారని జగన్ ఆరోపించారు. ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాకూర్, యోగానంద పేర్లను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. ఈ 3 రిటైర్డ్ అధికారులు అన్ని జిల్లాలలో వైసీపీ నాయకుల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకొని ఒక ప్రణాళికతో అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. జగన్ ఆరోపణలపై తాజాగా ఏబి వెంకటేశ్వరరావు ఘాటుగా స్పందించారు. మిస్టర్ జగన్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో, మాట సరిచేసుకో, భాష సరిచూసుకో. ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా, ఒకసారి నోరు జారినా వాటిని ఎన్నటికీ తిరిగి పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను, తెర వెనుక భాగోతాలు నడపను. నేనేంటో, నా తలవంచని నైజమేంటో గడిచిన 5 ఏళ్లలో నువ్వే చూసావుగా. బీ కేర్ఫుల్ అంటూ ఏబి వెంకటేశ్వరరావు జగన్ని ఒక రేంజ్లో హెచ్చరించారు. ఫర్ ది రికార్డ్ అంటూ నిన్న నువ్వు నా గురించి చెప్పింది పచ్చి అబద్ధం అంటూ స్పందించారు.